దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జూలై 15. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యము మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. కీర్తనల గ్రంథము 119వ కీర్తన. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము. యవనస్తులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలు నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరవకయుందును. నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతగిన ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణం క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను. నా మీదకి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకొందురు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నీ కట్టడలను నాకు బోధింపుము. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించెదను. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరము చేయము. నీ ఉపదేశమును నాకు దయచేయము. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా హృదయమును నీవు విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమును పరిగెత్తెదను. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను. దాని యందు నన్ను నడవచేయము. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము తిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గములలో నడుచుకుంటకు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యం మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయును. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము. నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించే వారికి నేను ఉత్తరం ఇయ్యగలను. ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును. నేను నిత్యము దాన్ని అనుసరించుదును. నేను నీ ఉపదేశములను వెతుకువాడను. నిర్బంధము లేక నడుచుకొందును. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను. అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగా ఉన్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను. నీ కట్టడలను నేను ధ్యానించుదును. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకొనుము. దానివల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించున్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగిల అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగక ఉన్నాను. యెహోవా, పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పు నొంది తిని. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది. యాత్రికుడనైన నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను.
నీ ఉపదేశంను అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. యెహోవా, నీవే నా భాగము. నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షం ఉంచుమని నా పూర్ణ హృదయంతో నేను బతిమాలుకొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని. నీ శాసనముల తట్టు మరులకొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను. నీ ధర్మశాస్త్రము నేను మరవలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. నీ యందు భయభక్తులు గల వారందరినీ నీ ఉపదేశమును అనుసరించే వారికి నేను చెలికాడను. యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది. నీ కట్టడలను నాకు బోధింపుము. యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు. అయితే పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపే ఏర్పరిచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసత గలవాడనై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షము నాకు కలుగునుగాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకుని వారును నా పక్షమును ఉందురుగాక. నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయము నీ కట్టడల విషయమే నిర్దోషమగునుగాక. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నేను పొగ తగులుచున్న సిద్ధవలెనైతిని, అయినను నీ కట్టడలు నేను మరుచుటలేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయును. నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు? నీ ధర్మశాస్త్రము అనుసరింపని గర్విష్ఠులను చిక్కించుకొంటకే గుంటలు త్రవ్విలి. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు. నాకు సహాయము చేయము. భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనం చేయుటకు కొంచెమే తప్పెను. అయితే నీ ఉపదేశములను నేను విడవక ఉన్నాను. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము. యెహోవా, నీ వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నీ విశ్వాస్యత తరతరములు ఉండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నవి కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందును. నీ ఉపదేశం వల్ల నీవు నన్ను బ్రతికించితివి. నేనెన్నడూనూ వాటిని మరువను. నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను. నేను నీ వాడనే, నన్ను రక్షించుము. నన్ను సంహరింపవల్లని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించున్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియంగా ఉన్నది. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకు ఉన్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగెను. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యమాయను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చుదుము. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణములను అంగీకరించుము. నీ న్యాయ విధులను నాకు బోధింపుము. నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. నన్ను పట్టుకొంటకే భక్తిహీనులు ఉరియొడ్డిరి. అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నాకు హృదయ ఆనందకరములు. అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొంటకు నా హృదయము నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుద వరకు నిలిచి నిత్య నిర్ణయము. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నాకు మరుగుచోటు, నా కేడము నీవే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను. దుష్క్రియలు చేయువార్లారా, నా యుద్ధ నుండి తొలగిడి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై నేను సిగ్గునందకు ఎందును గాక.
నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. నీ కట్టడలను మీరిన వారిని అందరినీ నీవు నిరాకరించదు. వారి కపటోలాచన మీ మోసమే. భూమి మీద ఉన్న భక్తిహీనులందరినీ నీవు మస్టువలే లయపరచుదువు. కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. నీ భయము వలన నా శరీరం వణుకుచున్నది. న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. నేను నీతి న్యాయం అనుసరించుచున్నాను. నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకము. మేలు కొరకు నీ సేవకునికి పోటపడము. గర్విష్ఠులు నన్ను బాధింపకు ఎందురుగాక. నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీ సేవకుడను. నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగజేయము. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించటకు ఇదే సమయం. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞలందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగర్చుచున్నాను. నీ నామమును ప్రేమించే వారికి నీవు చేయదగునట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకుము. నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషులు బలాత్కారము నుండి నన్ను విమోచింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా, నీవు నీతిమంతుడవు. నీ న్యాయ విధులు యథార్థములు. నీతిని బట్టియు పూర్ణ విశ్వాస్యతను బట్టియు నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మర్చిపోదురు. కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను. అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది. నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి. అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. యెహోవా, హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను. నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ శాసనములు చెప్పున నేను నడుచుకొనున్నట్లు నన్ను రక్షింపుము. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకే నా కన్నులు రాత్రిజాముల కాక మునిపే తెరుచుకొందును. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యములు చేయవారును నీ ధర్మశాస్త్రమును తోసివేయవారును నా యుద్ధకు సమీపించుచున్నారు. యెహోవా, నీవు సమీపంగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. నీ శాసనములను నీవు నిశ్చయములుగా స్థిరపరిచితివని నేను పూర్వం నుండి వాటి వల్లనే తెలుసుకొని ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుటలేదు గనుక రక్షణ వారికి దూరముగా ఉన్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు అయినను నీ న్యాయశాస్త్రముల నుండి నేను తొలగకి ఉన్నాను. ద్రోహులను చూచి నేను అసహ్యించుకొంటిని. నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు. యెహోవా, చిత్తగించుము. నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. నీ వాక్య సారాంశము సత్యము. నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు. అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలిచిచున్నది. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకు అసహ్యము. అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించి వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. యెహోవా, నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను. అవి నాకు అతి ప్రియములు. నా మార్గములన్నీ ఎదుట ఉన్నవి. నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. యెహోవా, నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక. నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. నీ ఆజ్ఞలనియు న్యాయములు. నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగిల ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము. నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయ విధులు నాకు సహాయములగును గాక. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన.
దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహాగణుడ, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, నాయన కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపాసత్య సంపూర్ణుడవు, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడు, నాయన నీకు వందనాలు వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. అయ్యా తండ్రి, నాయన గొప్ప దేవుడా, యెహోవా రాఫాగా, యెహోవా నిస్సిగా, యెహోవా షమ్మాగా, యెహోవా రోహిగా, అయ్యా తండ్రి నాయన, అయ్యా మా మధ్యన మీరు ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చేయగలిగిన దేవుడవు నీవు మాత్రమే నాయన. ఐగుప్తు చెర నుంచి ఇశ్రాయేలును విడిపించిన వాడువు నాయన, మహత్ కార్యములు చేశాడు ఆయన. అయ్యా ఐగుప్తు నుంచి విడిపించావు, నీకు వందనాలు. ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడవు, యోర్దానును వెడగొట్టిన దేవుడవు నాయన. హల్లెలూయా. రిదాన మషంద్రి హాందారాలారి ఖాతారాబా. అయ్యా తండ్రి, మారాణీలను మధురముగా మార్చిన దేవుడవు, మన్నాను కురిపించిన దేవుడవు తండ్రి నాయన. పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభం, ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడవు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా నువ్వు గొప్ప దేవుడవయ్యా, నీకు వందనాలు ప్రభా నాయన. అయ్యా మా కొరకు భూమి మీదకు దిగివచ్చి ప్రభా తండ్రి నాయన, నీ రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టావు ప్రభా. మా పాప పరిహారార్థ బలిగా నాయన, మా ప్రాయశ్చిత్తార్థ బలిగా అయ్యా తండ్రి రాజ్యానికి వందనాలు. మా సమాధానార్థ బలిగా మా కొరకు బలి అని యేసయ్యా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహోన్నతుడా, హల్లెలూయా, నీకు వందనాలయ్యా. అయ్యా ఉదయకాలం నీ పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన అయ్యా తండ్రి రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. నీ పరిశుద్ధ రక్తాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి నాయన. అయ్యా మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములు, తెలిసి తెలియక చేసిన ప్రతి పాపము అయ్యా నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాం ప్రభా తండ్రి. దయతో క్షమించు నాయన, నీ రక్తంతో కడగండి అయ్యా, పరిశుద్ధపరచండి ప్రభు. విశ్వాసి ప్రార్థన చేయకపోవటమే పాపం అన్నావు ప్రభా నాయన. ఏ ఆత్మీయ పాపము, శారీరక పాపాలు ఏది మమ్మల్ని ఏలనీయటానికి వీల్లేదు ప్రభా. నీ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి, నిందారైతులుగా, నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి నాయన. పరిశుద్ధాత్మడా మమ్మల్ని బలపరచండి, మాలో మీరు ఉండండి నాయన. మమ్మల్ని నడిపించండి, మాకు కావాల్సిన తెలివి, జ్ఞానం, వివేకన, ఆలోచన, వివేకము అన్నీ మాకు అనుగ్రహించండి ప్రభా. భయభక్తులు మాలో పుట్టించండి ప్రభా. ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపండి నాయన. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి. కార్యసాధకమైన నీ శక్తి మాకు దయచేయండి నాయన. హల్లెలూయా, నీకు వందనాలు. అయ్యా నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు ప్రభా. అయ్యా నీ వాక్యము ద్వారానే మేము బ్రతుకుచున్నాము తండ్రి. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకునన్నావు నాయన. ఓ నిశ్చయంగా వినిన వాక్యాలు మా హృదయాలు ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి రాజా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. నా ప్రాణం యెహోవాను సన్నుతించి మనం చేసిన ఉపకారంలో దేనిని మరువద్దన్న దేవా. అయ్యా అవును ప్రభా, మేము బ్రతికి ఉన్నామంటే నీ కృప నాయన, జీవిస్తున్నామంటే నీ కృప ప్రభా. ఆయుష్ ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా మరి ఒక నూతన దినం మాకు దయచేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా నాయన. అయ్యా తండ్రి నాయన, మీరు ఇచ్చిన సమస్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం అయ్యా. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన. దేవా నాయన, నీ కృపాసని వద్దకు వచ్చున్నాం, నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా నీ కృప కలుగును గాక నైనా, మాపై నీ కృప కలుగును గాక, మాపై నీ కృప కలుగును గాక. అయ్యా మా వ్యక్తిగత జీవితాలపై, మా కుటుంబాలపై నీ కృప కలుగును గాక నాయన. మా కుటుంబాలపై నీ కృప కలుగును గాక. మా కుటుంబాల్లో బలహీనులైన వారిపై నీ కృప కలుగును గాక. అది శారీరక బలహీనత అయినా, మానసిక బలహీనత అయినా, ఆధ్యాత్మిక బలహీనత అయినా, అది ఏ బలహీనత అయినప్పటికీ నిశ్చయంగా మమ్మల్ని బలపరచు. వానిని బట్టి మేము సమస్తము చేయగలం. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక ప్రభు బలహీనతలు జయించి శక్తితో నింపండి నాయన. అయ్యా నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి, మా తల్లిదండ్రులు, తోబుట్టువులు ప్రభా, అయ్యా జీవిత భాగస్వామి నాయన, బిడ్డలు ప్రభా నాయన, మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరినీ హస్తాలకు అప్పచెప్పుకున్న రక్షణార్థమైన కృప వారిపైకి దిగి వచ్చును గాక. అయ్యా రక్షణార్థమైన నీ ముఖకాంతి వారిపైన ప్రకాశింపచేయును గాక. అయ్యా వారి పాపమును గూర్చి, నీతిని గూర్చి నాయన, తీర్పును గూర్చి యేసు నామంలో ఒప్పించబడుదురు గాక. నిశ్చయంగా రక్షణ భాగ్యం వారికి యేసు నామంలో కలుగును గాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాకు అద్భుతం మీరే జరిగించండి నాయన. చెడు వ్యసనాల్లో అయ్యా బానిసలైన వారిని విడిపించండి ప్రభా తండ్రి నాయన. గొప్ప దేవుడా, పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధ జీవితం జీవించే కృపను ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా పట్టణాన్ని మీరు దర్శించండి. మా పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. అయ్యా మా పట్టణంలో ఏలుబడి శక్తులు లయపరచబడును గాక. నిశ్చయముగా అయ్యా మా పట్టణంపై కృప కలుగును గాక నాయన. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దేశాన్ని మీరు దర్శించండి. వారి మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి, రాతి కుండలు తీసి మాంసం కుండలు పెట్టండి అయ్యా. ఓ నిశ్చయంగా దేశాలను పరిపాలిసిన రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారులు నీ హస్తాలకు అప్పచెప్పుకుని చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరే జరిగించండి నాయన. ఇంకా సువార్త గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు యేసునామంలో పట్టబడును కాక. యేసునామంలో సువార్త విస్తరించును కాక. యేసునామంలో ఆత్మకార్యాలు జరుగును కాక. ఓ నిశ్చయంగా ప్రపంచవ్యాప్తంగా ఒక బలమైన ఉజ్జీవం రగులు కొనును కాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయిన దైవజనురాలు, సేవకురాలు ఎవరు ఏ రీతిలోని పరిచయలో కొనసాగుతున్నప్పటికీ వారి పరిచయలను బట్టి అయ్యవని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థనలకు జవాబు దయచండి.
వారిని అభిషేకించి వాడుకోండి ప్రభా. అయ్యా అనేక ఆత్మలనైనా తట్టు త్రిప్పేవారుగా నైనా ప్రతి దైవజనుల్ని, సేవకుల్ని, క్రైస్తవులను వాడుకోమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ కూడా రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి, పత్రికలుగా మార్చుకోండి. బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధపాటు కలిగిన జీవితం ప్రతి క్రైస్తవునికి యేసు నామంలో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రత్యేకించి మా భారతదేశంపై నీ కృప కలుగును గాక, భారతదేశ ప్రజలపై నీ కృప కలుగును గాక, భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవబడును గాక, హృదయాలు తెరవబడును గాక, రాతి గుండెలు తీసి మాంస గుండెలు పెట్టబడును గాక, నీతిని గురించి పాపమును గురించి వారు ఒప్పింపబడుదురు గాక, తీర్పును గురించి ఒప్పింపబడుదురు గాక. నిశ్చయముగా అయ్యా తండ్రి నాయన ఒప్పింపు చేయ ఆత్మ బలముగా భారతదేశంలో పని చేయునుగాక. నీ పేరు పెట్టబడి నీ జనం తమను తాము తగ్గించుకుని పాపం విడిచిన చేసిన ప్రతి ప్రార్థనకు జవాబుగానైనా మా దేశం స్వస్థపరచునైనా శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో మా దేశానికి స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్ గారిని, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేసిన అధికారులు అందరి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ఓ నిశ్చయంగా వారి ద్వారా నీ చిత్తము జరగాలి, వారందరికీ గొప్ప రక్షణ రావాలి ప్రభా. మీరే కృప చూపండి నాయన. మా దేశంలో సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము యేసు నామములో లయపరచబడును గాక నాయన. అయా సువార్త ద్వారాలు మూయబడకుండా నాయన 7 ద్వారాలు యేసు నామములో తెరవబడును గాక అని ప్రార్థిస్తూ ఉదయ కాలమున నాయన మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటే చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అంతా నెరవేర్చబడును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయం. ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్.